నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే కూలీకి సంబంధించి ఒక స్పెషల్ అప్డేట్ అయితే వస్తుంది. అదేంటి అంటే కొత్తగా ఒక వీడియో రిలీజ్ చేయడం కాకుండా మేము రిలీజ్ చేయము అంటూ వస్తుంది. ఏంటంటే ప్రతి సినిమాకి గ్లిమ్స్ కావచ్చు, ఫస్ట్ లుక్ కావచ్చు, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఫస్ట్ సింగిల్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇలా భారీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కానీ ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఒక కూలీకి సంబంధించి అంత పెద్ద ఎత్తున అప్డేట్స్ ఇప్పటిదాకా రాలేదు. దాంతోపాటు ట్రైలర్ కూడా మేము రిలీజ్ చేయము అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఎందుకు ఈ యొక్క ఆలోచన అంటే ఏం చెప్తారు? వాళ్ళు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫిలింలో గంట కట్టేది ఎవరు అంటారు కదా, వాళ్ళు గంట కట్టాలనుకుంటున్నారు. దీని మీద రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. అసలు ట్రైలర్ రిలీజ్ చేయకుండా సినిమా చూస్తారా జనం అనేది. అంటే ట్రైలర్ రిలీజ్ చేస్తే ప్రమాదం ఉందండి. దాదాపు 3 నిమిషాలు 2.5 నిమిషాలు ట్రైలర్లు పెట్టేస్తున్నారు. దాని నుంచి ఒక కథ ఊహించుకుంటున్నారు. ఆ కథ తగ్గట్టుగా సినిమా లేకపోతే ఇంకో రకరకాల కామెంట్ కూడా వస్తున్నాయి. బహుశా ఇవన్నీ ఆలోచించారో లేదు తెలియదు. లేదా మన సినిమా గురించి ముందే ఎందుకు చెప్పాలి, జనం వచ్చిన తర్వాత తెలుసుకుంటారు ఏముందో. ఒక ప్రయోగం అది చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న కల్చర్ ఏంటంటే ఒక గ్లింప్సు, ఒక టీజరు, ఒక ట్రైలరు, ఇంకా చాలా రకరకాల టైటిల్ ఇది అని, లుక్ అని, ఇలా రకరకాలుగా పేర్లతో చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే ఇది వరకు సినిమా 2 నెలలు 3 నెలలు సినిమా రిలీజ్ అయిపోయేది. అప్పుడు ఎలా ఉండేది, ప్రొడక్షన్ పేరుతో, నిర్మాణ సంస్థల పేరుతో ఉండేది. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 2, లేదా సురేష్ మూవీస్ అట్లా 1, 2 అట్లా ఉండేవి. ఇప్పుడు అట్లా ఉండలేదు కదా. SSMP 29 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు 29, AA 22, NC నాగచైతన్య, ఈ టైప్లో వచ్చేసింది. అంటే నిర్మాణ సంస్థల పేరుతో కాకుండా హీరోల పేరుతో సినిమాల ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. నిర్మాతలకు వాల్యూ అనేది ఇక్కడ కూడా పోయింది. నిర్మాణ సంస్థల పేర్లు లేవు, హీరోల పేర్లే ఉన్నాయి ఇక్కడ. ఈ తరహాలో ఉండేది సినిమా. అప్పుడు రిలీజ్ టైం చాలా దగ్గరలో ఉండేది కాబట్టి వాళ్ళు ఆ ప్రొడక్షన్ నెంబర్ ఉన్న అప్డేట్స్ ఉంటూ ఫోటోలు రిలీజ్ చేసేవాళ్ళు. సోషల్ మీడియా, యూట్యూబ్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పుడు లేవు కదా. పత్రికల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సినిమా పత్రికల్లోనూ వాటిలో ఆ సినిమాకి సంబంధించిన ఫోటో రిలీజ్ చేసేవాళ్ళు. ఆల్బంలోంచి ఒక ఫోటో అందరికి ఇచ్చేసి ప్రోగ్రెస్ చెప్పేవాళ్ళు. ఏ షెడ్యూల్ జరుగుతుంది, ఇంకో షెడ్యూల్ ఏం జరగబోతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ పోయి మొత్తం అంతా డిజిటల్ అయిపోయి యూట్యూబ్లో ఇవన్నీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియాని వేదికగా మారిపోయింది ప్రమోషన్స్కి. అది వచ్చిన తర్వాత గ్లిమ్స్ అనే పేరుతో ఒకటి. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఎప్పుడో 2 ఏళ్ళకి పడుతుంది. అప్పుడు దాకా ప్రచారం చేయరు కాబట్టి సినిమా రిలీజ్కి ముందు 1 నెల 2 నెలల ముందు దీని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే హీరోలు పుట్టినరోజులప్పుడు ఒక చిన్న అప్డేట్ లాగా ఇచ్చుకుంటున్నారు. అది వచ్చింది. ట్రైలర్ లేకుండా అనేది చేయబోతే మాత్రం అది కొత్త ప్రయోగమే. అంటే ట్రైలర్ రిలీజ్ చేయకుండా సినిమాకి ఎవరైనా వస్తారా లేదా అనేటువంటి దానిపైన ఖచ్చితంగా ఇక్కడ లోకేష్ కనకరాజ్ గారి మీద ఉన్నటువంటి ఒక ధీమా కావచ్చు, అదిగాక ఈ సినిమాలో ఉండేటువంటి ఒక అతిరథ మహారథులు, అటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కావచ్చు, అదేవిధంగా నాగార్జున గారు కావచ్చు, ఆమీర్ ఖాన్ కావచ్చు, ఇలా ఎంతోమంది ఉన్నారు. సో వీళ్ళందరిపైన ఉన్నటువంటి నమ్మకంతోనే ట్రైలర్ లేకుండా సినిమా రిలీజ్ చేసే ధైర్యం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఒక విధంగా కూడా అది మంచిదేమనిపిస్తుందండి. ఇప్పుడు రకరకాల సినిమాలకి కథను ఒక రకంగా ఊహించుకుని ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, అవే సన్నివేశాలు మళ్ళీ ఫ్రీగా ఎందుకు చూపించాలి? ఊహించుకుంటారు కదా. అసలు ఏమి చూపించుకుంటూ ఉంటే అసలు ఏముందనే ఒక ఎంటీ మైండ్తో సినిమాకి వస్తారు. వీళ్ళు కొద్దిగా చూపించిన తర్వాత అప్పుడు కొద్దిగా గ్లిమ్స్, కొద్దిగా అది కొద్దిగా ఇది కొద్దిగా చూపిస్తారు. పాటల పరంగా అంటే ఓకే. ఎందుకంటే అప్పట్లో కూడా ఆడియో ఫంక్షన్ పాటలే పెద్ద హిట్ అయ్యాయి. హోటల్స్లోనూ వాటిల్లో వీటిలో ఆ పాట వినిపిస్తూ ఉండేవాళ్ళు. ఆడియో కంపెనీలు ఉండేవి, వాళ్ళు రైట్స్ కొనుక్కునేవాళ్ళు, డబ్బులు నిర్మాతకు వచ్చేవి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు వీడియో రూపంలో మనం చూస్తున్నాం, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అని. అది అంతవరకు చేసుకోవచ్చు. ఇక కథాపరంగా రివీల్ చేయడం లేదా ఇవన్నీ చేయడం. ఇప్పుడు కింగ్డమ్ అనే సినిమా ఉంది, ఒక వాయిస్ ఓవర్తో చెప్పడం, ఇవన్నీ ముందు చెప్పడం అనేది అనవసరమే అనిపిస్తుంది. పలానా హీరో ఇమేజ్ ఉన్న పెద్ద సినిమాలకి, ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకి అవసరం లేదు. ఎందుకంటే థియేటర్కి జనం రప్పించేది వాళ్లే కదా. వాళ్ళ పేరు మీదే సినిమాల సంఖ్య చెప్తున్నాం కదా, SSMP 29 అని చెప్తున్నప్పుడు ఇంకా అవసరం ఏముంది అది. సో ఒక రకంగా చూడాలంటే ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా కాబట్టి, అదే అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రైలర్ లేకపోయినా సరే సినిమాకి వస్తారనే ధీమా మాత్రం ఇక్కడ మనకి లోకేష్ కనకరాజ్ దగ్గర కనిపిస్తూ వస్తుంది. సో ఇదే కాకుండా రానున్న కాలంలో ఇది కూడా ఒక నాందిగా కనబడబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ లేకుండా రిలీజ్ చేసి ఆ సినిమా హిట్ అయిందనుకోండి, పెద్ద హిట్ అయిందనుకోండి, ఇక మిగతా అందరూ ఇదే పద్ధతిలో వెళ్ళిపోతారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకి. స్టార్ హీరో సినిమాకి అవసరం లేదు కదా. ఆ హీరో ఉన్నాడని తెలిస్తే చాలుగా వచ్చేస్తారు కదా. ఎందుకంటే మరి వాళ్ళకి అంతంత కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేది కేవలం ఆ ఇమేజ్ కోసమే కాబట్టి. రజనీకాంత్ కూలీ విషయంలో నిజమైతే 75 ఏళ్ల వయసున్న హీరో ఎటువంటి ట్రైలర్ లేకుండా
సినిమా రిలీజ్ చేసి సూపర్ హిట్ చేసాడంటే అది పెద్ద రికార్డు. మొన్న మనం చూసుకుంటే ఏదైతే మార్గన్ అని చెప్పేసి విజయ్ ఆంటోనీ సినిమా వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి 6 నిమిషాల వీడియో ముందే వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి లోకేష్ కనకరాజ్ సినిమా ఏదైతే ఉందో కూలీ, దాంట్లో అసలు ట్రైలరే మేము రిలీజ్ చేయాలంటున్నారు. సో ఈ రెండింటినీ ఎట్లా చూడాలంటారు? ఆయన అది చిన్న హీరోల సినిమా కాబట్టి ఇందులో ఈ విషయం ఉంది, ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది, ఇది కొత్త ప్రయోగమే. ఎక్కువ 3 నిమిషాల బదులు 6 నిమిషాలు చేసి రిలీజ్ చేయటం, యూట్యూబ్లో రిలీజ్ చేసి మా సినిమాలో ఈ కంటెంట్ ఉంది మీరే చూసుకోండి అని చెప్పడం వల్ల అది ఒక మంచి ప్రయోగం. ఎందుకంటే చిన్న హీరోల సినిమాలకు అదే చేసుకుంటే బెటర్, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. లేకపోతే ఎట్లా వస్తారు జనం? ఒక సినిమా ఏదో చూసుకుని కొద్దిగా వదిలి నెక్స్ట్ మీరు చూసుకోమంటే ఖచ్చితంగా అది క్లిక్ అవుద్ది వాళ్ళకి. కానీ పెద్ద హీరో ఇమేజ్ని బట్టే రావాలి కదా. దాంట్లో ఇది ఉంది, హీరో ఈ తరహా పాత్ర పోషిస్తున్నాడని తెలిస్తే ఇప్పుడు వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు షూటింగ్లో. అప్పుడు కూడా ఎవరిని రానివ్వరు. ఆఖరి తేజ కూడా షూటింగ్లోకి మీడియా వాళ్ళని ఎవరిని రానిచ్చాడు కదా అప్పట్లో. అసలు ఫ్లోర్లో కూడా మీడియా లీక్లు అవుతాయని అంత జాగ్రత్త తీసిన వాళ్ళు వీళ్ళు కూడా లీక్ చేయడమే కదా. ఇది ఒక ట్రైలర్ అంటే లీక్ చేయడమే కదా, ఒక టీజర్ అంటే లీక్ చేయడమే కదా. ఆ లీకులు అక్కడ ఆపేసేయండి, టీజర్లో ట్రైలర్లో ఆపేసేసుకుని అసలు సినిమా గురించి ఏమీ చెప్పమాకండి. ఇది ఎన్టీఆర్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా అని చెప్పండి. జనం వస్తారో చూద్దాం, ఒక ప్రయోగం చేయొచ్చు కదా. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఆగస్టు 14వ తారీఖున 2 సినిమాలు, అటు వార్ 2 కావచ్చు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కూలీ కావచ్చు. కూలీ మాత్రం ఒక మంచి ప్రయోగం అయితే చేస్తుంది. సో రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.